ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభాభివందనాలు. ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. మన ఆధ్యాత్మిక జీవితంలో భక్తిని ఎలా మనం కొనసాగిస్తున్నాం, భక్తిని ఎలా కొనసాగించాలి, బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తులు వారి జీవితాలలో భక్తిని ఎలా కొనసాగించారు అనే విషయాలను మనం ఆలోచిస్తున్నప్పుడు మన భక్తి జీవితం ఏ స్థాయిలో ఉందో అన్నది అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అనేక భక్తుల జీవితాలను దేవుడు తన గ్రంథంలో రాయించి మన చేతుల్లో పెట్టి వారి జీవితాల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చెప్పగలం. బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఉన్నారు, వారందరి జీవితాలు మనం ఈ సమయంలో పరిశీలన చేయలేం. కానీ భక్తుడైన యోబు జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. యోబు అనేసరికి మీ అందరికి తెలుసు, యోబుకి అనేకమైన శ్రమలు వచ్చాయని. యోబు జీవితం శ్రమల గుండా వెళ్ళిందని, యోబు అనేక శ్రమలు అనుభవించాడని అనేకుల సేవకుల నోట నుండి మనం ఈ సంగతులు విన్నాం. యోబు అంటేనే శ్రమలు అన్నట్లుగా కొత్త నిబంధనలో కూడా రాయబడిన వచనాన్ని మనం గమనించగలం. యోబు శ్రమలు అనుభవించాడు. శ్రమలు అనుభవించిన యోబు తన శ్రమల కాలంలో దేవుడిని స్తుతించాడు. యోబును మనం ఆలోచిస్తున్నప్పుడు యోబు ఎవరయ్యా అంటే శ్రమల్లో దేవుని స్తుతించిన వ్యక్తి. ఆయన కొరకు బైబిల్లో రాయబడిన పదమని చెప్పనా, ఆయన ఎలాంటి పద ప్రయోగాన్ని చేశాడో చూడగలిగితే యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నేను నా తల్లి గర్భమందు దిగంబరునై వచ్చి తిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళి తిని, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోవును, యెహోవా నామము స్తుతి కలుగును గాక. అంటే యోబు తన జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తున్న ఆ వేళ ఆయన జీవితం పరిస్థితి ఏంటయా అంటే, ఆస్తులు పోయినవి, అంతస్తులు పోయినవి, పిల్లలు చనిపోయారు, శరీరం అంతా క్షీణించిపోయింది, భార్య ఏమో దూషించి యథార్థను విడిచిపెట్టమంటుంది, స్నేహితులేమో ఎగతాళి చేస్తున్నారు. అప్పటికి ఆయన పరిస్థితి ఏమి బాగులేదు. కానీ ఆయన మాట్లాడుతున్న ఒక విలువైన మాట ఏంటయ్యా అంటే, ఆ సమయంలో కూడా యోబు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. దేవుని చిత్తంలో ఒక భాగం ఏంటయ్యా అంటే, దేవుని చిత్తంలో ఒక భాగం ఏంటంటే, అన్ని విషయాలలో కూడా మనం దేవుణ్ణి ఏం చేయగలగాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. అన్ని విషయాలలో చెల్లించగలగాలి. ఇదిగో శ్రమల్లో కూడా దేవుణ్ణి మనం ఏం చేయగలగాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. యోబు జీవితాన్ని చూస్తుంటే యోబు దేవునికి ఆ సమయంలో కూడా ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇక్కడ వరకు యోబు కొరకు అందరికీ తెలుసు, యోబుకి శ్రమలు వచ్చాయని, అన్ని పోయాయని. అయినా యోబు దేవుని ఏం చేశాడని? స్తుతించాడని. ఎంతవరకు యోబు జీవితం కొరకు మనకు బాగా తెలుసు. అయితే యోబు జీవితాన్ని మరింత లోతుకి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే నిజంగా యోబు జీవితం మనకు అనేక విషయాలు మనకు నేర్పిస్తుంటుందండి. యోబు జీవితంలో శ్రమలు వచ్చిన యోబు దేవుని స్తుతించాడు. అయితే యోబు స్తుతించడం మాత్రమే కాదు, ఆ శ్రమల్లో స్తుతించడం మాత్రమే కాదు, యోబు ఆ శ్రమల్లో ప్రార్థన కూడా చేశాడు. ఎలా యోబు ప్రార్థన చేశాడో ఒక 3 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ శ్రమల్లో యోబు దేవునికి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు, ఎలాంటి ప్రార్థన చేశాడో మన బైబిల్లో గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆ శ్రమలలో అన్ని బాధల్లో ఆయన చేస్తున్న ఆ ప్రార్థన విధానం చూస్తే నిజంగా మనకు మత్తిపోద్దండి. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో మనం ఒక 3 విషయాలు చూద్దాం. అందులో మొదటి విషయం ఏంటంటే,
16వ అధ్యాయం 16వ వచనం. నా చేత నేను చదువుతాను అండి, సరిగ్గా చదవట్లేదు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. నా చేత బలత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా ఉండినను ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురప్పుల మీద మరణాంధకారము నిలిచిచున్నది. ఇక్కడ యోబు చేస్తున్న ప్రార్థన విధానాన్ని గమనించగలిగితే ఏమంటున్నాడు? నా ప్రార్థన యథార్థమైనది అంటున్నాడు. అంటే యోబు యథార్థంగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యథార్థత అంటే బయటలాగా లోపలలాగా లేకపోవడమే యథార్థత. అంటే అన్ని శ్రమల్లో ఉన్న వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఎలాంటి పదప్రయోగం చేస్తున్నాడు అంటే, నేను యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. యథార్థత అంటే ఒక మాటలో ఏం చెప్పాలంటే వేషధారణ లేకపోవడం. ఒక మాటలో చెప్పాలి, వేషాలు ఎగిపోవడం. గుడికొత్త ఎలా ఉంటాం, ఇంటిగా ఉంటే అలా ఉంటాం మనం. అందరూ ఉంటూ అలా ఉంటాం, అందరూ లేకపోతే అలా ఉంటాం. మనం వేషాలు వేసే రకం. మనలో ఏముండదు? యథార్థత ఉండదు. యోబు ప్రార్థన మనం గమనిస్తున్నప్పుడు యోబు యథార్థంగా ఉన్నాడంట, యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడంట. అంటే యోబు జీవితాన్ని మీరు పరిశీలించండి. యోబు యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే యోబు యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే యోబు ఎవరు? యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడని బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులు సాక్ష్యం ఇచ్చారండి. యథార్థవంతుడు ఎంతమంది ఇచ్చారు? 3 సాక్ష్యం ఇచ్చారు. ఎవరా 3 అని మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి పరిశీలించగలిగితే, యోబు గ్రంథాన్ని రాశాడే, యోబు గ్రంథాన్ని రాశాడే ఆ రచయిత యోబు కొరకు ఏం చెబుతున్నాడు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊదు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థ వర్తనుడు. అంటే యోబు గ్రంథాన్ని రాస్తున్న యోబు రచయిత, యోబు గ్రంథాన్ని రాస్తున్న ఆ రచయిత ఏం చెప్తున్నాడు? యోబు కోసం యథార్థవంతుడని సాక్ష్యం ఇస్తున్నాడు. గ్రంథాన్ని రాస్తున్న వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మాత్రం కాదు, ఆయన కొరకు మరొక వ్యక్తి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అదే యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు పరిశీలన చేయగలిగితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతును ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. గ్రంథ యొక్క రచయిత యథార్థవంతుని చెప్తున్నాడు, దేవుడు కూడా యోబు యథార్థవంతుని చెప్తున్నాడు. ఇంకెవరయ్యా యోబుని యథార్థవంతుడు అంటున్నారంటే, తన భార్య కూడా తన కొరకు ఏం చెప్తుంది చూడండి. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయం, అదే యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మీరు పరిశీలన చేయగలిగితే, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా? నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా అంటే, అన్ని శ్రమంలో కూడా యోబు ఇంకెలా ఉన్నాడని చెప్తుంది లావిడి. యథార్థవంతుడని చెప్తుంది. గ్రంథ రచయిత చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, తన భార్య చెప్తుంది. ఆయన ఎవరు? యథార్థవంతుడు అంట. ఈ యథార్థవంతుడు ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? యథార్థవంతమైన ప్రార్థన చేస్తున్నాడు. యథార్థవంతమైన ప్రార్థన చేస్తున్నాడు. యోబును మనం ఆలోచిస్తుంటే యోబు యథార్థవంతుడని మనకు చదువుతుందండి. ఆయన ఏ విషయాల్లో యథార్థంగా ఉన్నాడో చెప్పనా? నిజంగా ఏంట్రా అనిపిస్తుంటుంది మనకు. ఆయన ఏ విషయాల్లో యథార్థంగా ఉన్నాడో మనం యోబు జీవితాన్ని కొంచెం లోతుగా వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే, ఏ విషయాల్లో యథార్థంగా ఉన్నాడో మీరు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆయన యథార్థవంతుని తెలుసు. ఏ విషయాల్లోని యోబు గ్రంథము 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదలు వచనాన్ని మీరు గమనించగలిగితే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచెదను అలాగు చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమైను, ఉన్నత స్థలమందున్న సర్వశక్తిని స్వాచ్యము ఏమగును. కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. కన్నులతో నేను ఏం చేయకూడదు? పాపము చేయకూడదు అని నిబంధన చేసుకున్నాడంట. ఆయన యథార్థత ఎలా ఉందంటే, కన్నులతో ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. కన్నులతో పాపం చేయకూడదు. కన్నులతో పాపం చేయకూడదు. గట్టిగా మాట్లాడితే, కన్నులతో కన్నికలను ఏం చేయకూడదు అనుకున్నాడంట? చూడకూడదు అనుకున్నాడంట. ఏమండి? కన్నులతో నిబంధన పాపం చేయకూడదని ఆయన నిబంధన చేసుకుంటున్నాడు అంటే ఏంటంటే మనిషి. ఇది మన పరిస్థితి ఏంటి? కన్నులతో మనం ఎలాంటి నిబంధన చేసుకుని కన్నులు బట్టి మనం యథార్థవంతులునా? ప్రతి చెత్త సొత్తం మనం
ఏమండి, ఫోన్ పెట్టుకోండి, ఫోన్ చూడండి, ఆ ఫోన్లో ఏమొస్తుంది? ప్రతి చెత్త ఫోన్లో వస్తుందండి. అందులో రాని చెత్త అంటూ ఏముండదు. ఈ చెత్త అంతా ఏం చేస్తాం? కానీ యోబు అంటున్నాడు ఈ చెత్త చూడకుండా ఏం చేసుకున్నాడంట? నిబంధన చేసుకున్నాడు. కళ్ళతో నిబంధన అంటే యథార్థత కాపాడుకుంటున్నాడు. ఒకవేళ కళ్ళతో పాపం చేస్తే నా యథార్థత పోతుందేమో అని కళ్ళతో ఏం చేసుకుంటున్నాడు? నిబంధన చేసుకుంటున్నాడు. నేను కళ్ళతో మా భార్యని తప్ప, నా కళ్ళతో నా భార్యని తప్ప ఆ దృష్టితో ఏ ఆడపిల్లని నేను చూడను. ఒకవేళ నా కళ్ళతో మావిడిని కాకుండా ఏ అమ్మాయినైనా ఒకవేళ నేను అలా చూస్తే 9వ వచనం, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా, నేను నా హృదయమందు పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమును నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరికి తిరగలి విసురుడు కాక. నేను పక్కోడి భార్యను చూస్తే నా భార్యను కూడా పక్కోడు ఎవడన్నా చూడాలి అనుకుంటున్నాడు. నేను ఎవడ భార్యను చూడను, నా భార్యను కూడా ఎవడు చూడకూడదు. ఒకవేళ నేను ఎవడ భార్యను చూస్తే నా భార్యను కూడా ఆడు చూడాలి. ఎలాంటి నిబంధన అండి బాబు, ఎలాంటి నిబంధన అండి? చూడ అసలు ఆయన ఏం మాట్లాడుతుండే, ఎలాంటి నిబంధన చేసుకుంటున్నాడు చెప్పేస్తున్నాడు డైరెక్ట్ గా. ఒక నేను ఎవడ భార్యని నేను చూస్తేదేవా నా భార్యని కూడా ఎవడన్నా చూసేలా చెయ్యి అదన్నాడు. నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా, నా పొరుగువాని ద్వారమును నేను పొంచి ఉన్నాడలా, నా భార్య వేరొకరు తిరగని విసురును కాక, ఇతరులు ఆమెను కూడుదురు కాక. నాకు జరగాలి, నేను చెడు చేశాను కనుక నాకేం జరగాలి? చెడే జరగాలి. నాకు చెడు జరగదు, నేను చెడు చేయను. ఎందుకంటే నా కళ్ళతో ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నాను. కళ్ళతో నిబంధన అంటే కళ్ళతో ఒకవేళ పాపం చేస్తే నా యథార్థత పోతుందేమో అని యథార్థత పోకుండా కళ్ళతో ఏం చేసుకుంటున్నాడు? నిబంధన చేసుకుంటున్నాడు. యోబు జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు, యోబు యథార్థవంతుడని మనం చెప్పుకుంటున్నప్పుడు, యోబు యథార్థవంతుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అయితే మనం కూడా యథార్థంగా ఉండాలని మనం ఏం చేయాలి? ఆయన్ని బట్టి ప్రయత్నం చేయాలి, ఓ పాఠం నేర్చుకోవాలి. మనం కూడా మన కళ్ళతో ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. మన భార్య తప్ప మిగతా వాళ్ళందరూ మనకు అక్కల్లాగో చెల్లెల్లాగో అమ్మల్లా కనబడాలి. మరోలా కనబడుతున్నారు అనుకో, నువ్వు కళ్ళతో ఏం చేసుకోలేదు? నిబంధన చేసుకోలేదు. నువ్వు చేసుకోబోదు నీ భార్యని కూడా ఇంకోటి చూస్తాడన్న సంగతి నువ్వేం చేసావు? మర్చిపోయావు. కళ్ళతో నిబంధన. కళ్ళ విషయంలో యథార్థంగా ఉన్నాడు యోబు యథార్థవంతులు అందరూ చెప్తున్నారు. ఏ విషయాలు అంటే కళ్ళ విషయంలో యథార్థంగా ఉన్నాడు. ఇంకే విషయాల్లో యథార్థంగా ఉన్నాడు మీరు చూడగలిగితే, అబద్ధం ఆడడంట, మోసం చేయడంట, అబద్ధం ఆడడంట, మోసం చేయడంట. ఇవి చేయకపోతే మనకి ఏం కడదు? రోజే గడదు. చూడండి ఆయన కోసం ఏం మాట్లాడుతున్నాడు. అదే యోబు గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం. ఇంకే విషయాలు యథార్థంగా ఉన్నాడు చూడండి. 5వ వచనం. అబద్ధకున్నై నేను తిరిగిలాడిని ఎడల, మోసము చేయుటకై నా కాళ్ళు త్వరపడిని ఎడల, నేను యథార్థవంతుడే ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులకు అనుసరించి సంచరించిన ఎడల, మలినమైనను నా చేతులకు తగిలిన ఎడల. ఏమంటున్నాడు? అబద్ధం ఆడంట, మోసం చేయడంట, అబద్ధం ఆడంట, మోసం చేయడంట. అంటే అబద్ధాల విషయంలో, మోసాల విషయంలో ఆయన ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? అబద్ధం ఆడట్లేదా? మనం మోసాలు చేయట్లేదా? అబద్ధం ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం. ఏంటి మన పరిస్థితి అంటే, మన భక్తి జీవితంలో మనం ఏం చేయలేకపోతున్నాం? అడుగులు ముందుకు వేయలేకపోతున్నాం. అడుగులు ముందుకు వేయాలనుకున్నవాడు మోసం చేసి సంపాదించాలనుకోడండి, అబద్ధాలు సంపాదించాలి. ఏంటి అబద్ధం మోసం దేనికి అర్థం? ఒకవేళ అబద్ధం మోసం ఆడాలంటే దేనికి అర్థం చెప్పండి? 4 రాళ్ళు వెనకేయడానికే. 4 రాళ్ళు వెనకేయడానికి తప్ప అబద్ధాలు మోసాలు దేనికండి? 4 రాళ్ళు వెనకాలే ఆలోచన వచ్చిందా? ఖచ్చితంగా అబద్ధం ఆడతావు, మోసం చేస్తావు. యోబు కూడా చాలా ధనవంతుడు, కానీ అబద్ధం ఆడలేదంట, మోసం చేయలేదంట. అబద్ధం మోసం ఆడకుండా ధనవంతుడేనంట. అంటే అబద్ధాల విషయంలో యథార్థంగా ఉన్నాడు, మోసాల విషయంలో యథార్థంగా ఉన్నాడు. కళ్ళతో పాపం జరిగిపోతుంది, కళ్ళ విషయంలో కూడా ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. మోసం చేయలేదంట, అబద్ధం ఆడలేదంట. ఇంకా ఏ విషయాల్లో యథార్థంగా ఉన్నాడో మీరు చూడగలిగితే, ధనాపేక్ష లేదంట ఆయనకి, బంగారం మీద ప్రేమే లేదంట. ధనాపేక్ష లేదంట, బంగారం మీద ప్రేమ లేదంట. అదే యోబు గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల. సువర్ణం అంటే బంగారం, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల, నా ఆశ్రయము నీవేనని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారమైన సొత్తు దొరుకునని గాని నేను సంతోషించిన ఎడల,
సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయమున రహస్యముగా ప్రేరేపించబడి వారు తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును, అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నందు తగిన నేరబగును. బంగారం మీద ఏమి లేదంట, ప్రేమ లేదంట, సువర్ణం మీద ఆశ లేదంట. ఇంకా గట్టిగా మాట్లాడాలనుకుంటే ఈ బంగారం మీద సువర్ణం మీద ఆయన ఏం అవ్వట్లేదంట, అక్కడ రాయబడిన పదం ఆధారపడట్లేదంట. ఆధారపడట్లేదంట, బంగారం మీద ఆధారపడట్లేదంట. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. మనకు సమస్య వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఏమంది చెప్పండి బాబు, అర్జెంట్గా బ్యాంకులో పెట్టండి బాబు, మన సమస్యను క్లియర్ చేయండి బాబు. ఈ మధ్య పెద్దలు ఇచ్చే సలహా చెప్పనా? డబ్బులుంటే బంగారం కట్టండి, ఎంతో కొంత బంగారం కొన్నింట్లో పెట్టుకోండి, ప్రాబ్లం వస్తే ఏం చేస్తుంది? తాకట్టు పెట్టుకోండి. ఆయన బంగారాన్ని ప్రేమించలేదంట, బంగారం మీద ఏం పెట్టుకోలేదంట, ఆశ పెట్టుకోలేదంట, బంగారం మీద ఆధారపడలేదంట. ఇక నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, బంగారాన్ని సంపాదించడం తప్పు కాదు, బంగారాన్ని సంపాదించడం పాపం కాదు, బంగారం మీద ఆధారపడడం ఆ పదం మీకు అర్థమవుతలేదు. బంగారాన్ని సంపాదించవద్దని చెప్పట్లేదు, బంగారాన్ని సంపాదించడం పాపం కాదు, బంగారాన్ని వెనకేసుకోవడం పాపం కాదు, బంగారం మీదే ఆధారపడడం పాపం. మనం ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడాలి. బంగారం మీద ఎంతకాలం ఆధారపడతాం? ఎంతకాలం బంగారం మీద అంటే ఆయన యథార్థత ఎలా ఉందంటే దేవుడి మీద మాత్రమే నేను ఆధారపడతాను, బంగారం మీద నేను ఆధారపడను, బంగారాన్ని నేను ప్రేమించను. ఒకవేళ బంగారాన్ని ప్రేమిస్తే నా యథార్థత ఏమైపోతుంది? యథార్థత పోయే ప్రమాదం ఉంటుంది. దేవుణ్ణి కాకుండా ఎవరిని ప్రేమించినా యథార్థత ఏమైపోద్ది? పోతుంది. ఆయన జీవితాన్ని పరిశీలిస్తున్నాడు, మనకు అర్థమవుతుంది. కన్నులతో పాపం చేయకూడదని కన్నులు బట్టి ఆయన యథార్థతను ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. అబద్ధం ఆడితే యథార్థత పోతుందేమో అని అబద్ధాలు ఆడకుండా ఆయన ప్రయత్నం చేస్తాడు. మోసం చేస్తే యథార్థత పోతుందేమని మోసాలు చేయకుండా ఆయన యథార్థతను ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. ఒకవేళ బంగారం మీద ఆధారపడిపోతే దేవుడికి నేను దూరం అయిపోతానేమో, వేషధారణ అయిపోతానేమో అని బంగారాన్ని ఏం చేయట్లేదంట, ఆయన ఆధారం చేసుకోవట్లేదంట, ఎక్కువగా ప్రేమించట్లేదంట. ఇంకా ఆయన యథార్థత ఏంటి? ఆయన ఇంకా ఏ విషయాల్లో యథార్థంగా ఉన్నాడో మనం చూడగలిగితే ఆయన జీవితంలో రహస్య పాపాలు లేవంట, సీక్రెట్ పాపాలు లేవంట. ఆయన జీవితంలో సీక్రెట్ పాపాలు లేవంట. చూడండి ఆ మొక్క కూడా చూడండి, అదే యోబు గ్రంథము 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం 33 నుండి మీరు కొన్ని వచనాలు చదవగలిగితే, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు దడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడలా పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారునవుతాను. అంటే రహస్య పాపాలు ఈయన ఏం చేయట్లేదంట, కప్పుకోవట్లేదంట. ఏదైనా పాపం చేస్తే ఒప్పేసుకుంటున్నాడంట, పాపం చేయకుండా బతుకుతున్నాడంట. రహస్య పాపాలు, సీక్రెట్ పాపాలు లేవంట. సీక్రెట్ పాపాలు అంటూ యోబు జీవితంలో ఏమి లేవు. మన జీవితంలో అన్ని సీక్రెట్లే, ఎవరికి తెలియదు అనుకుంటాం. దొంగ పిల్లలు మనం. పిల్లంటే కళ్ళు మూసుకో పాలు చేస్తుందని ఎవడ చుట్టదు అనుకుంటుందంట. యోబు జీవితం దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర రహస్య పాపాలు లేవు, ఏదైనా ఓపెన్. పనాలు పాపం చేశానండి నేను ఒప్పేసుకున్నానండి అంటాడు, చేస్తాడు. ఒకళ్ళు చేస్తే మనిషి కదా, సహజంగా మనిషి కదా, ఎవరైనా ఏం చేస్తారు? నేనైనా మీరైనా ఎవరైనా ఏం చేస్తారు? పాపం చేస్తారు. పాపం చేయడం సహజం, కానీ అది ఒప్పుకోవాలి. కప్పుకొని దాన్ని ఏం చేయకూడదు, మనం కంటిన్యూ చేయకూడదు. మనకున్న దిక్కుమాల దరిద్రం ఏంటంటే కప్పేసుకుంటాం, దాన్ని ఏం చేస్తాం? కంటిన్యూ చేస్తాం. యోబు అంటున్నాడు నేను పాపాలు ఏం చేయట్లేదు, కప్పుకోవట్లేదు. యోబు నేను పాపాలు కప్పుకోవట్లేదు. ఆదాము ఒక రోజు పాపాన్ని ఏం చేశాడు? కప్పుకున్నాడు, ఒప్పుకోలేదు మహానుభుడు. ఆ రోజు ఒప్పేసుకుంటే ఈరోజు మనకు బాధలు ఉంటాయి కాదు. తండ్రి నేను పాపం చేసేంతంటే నన్ను క్షమించండి కాళ్ళ మీద పడిపోతే ఏమైపోను? క్షమాపణ దొరుకుని ఏమన్నాడు యోబు? ఆదాము పాపం చేసామంటే ఏమన్నాడు? నా పాపం సంగతి పక్కన పెట్టేదేవా, నేను పాపం ఎందుకు చేశానంటే, ఎందుకు చేసావు? నువ్వు ఇచ్చావే ఇస్త్రీ, నన్ను ఏం చేసింది? ఏ పాపం చేశానని ఒప్పేసుకుంటూ పోదాం. ఎవరో రూపంలో పాపం చేస్తారా, ఒప్పేసుకుంటూ పోను. ఆ రోజు ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు యోబు అంటున్నాడు, ఆదాము దాచినట్లు నేనేం చేయను, నేను ఒప్పేసుకుంటాను అన్నాడు. యోబు జీవితాన్ని మనం చూస్తున్నాడు, మనకు అర్థం అవ్వాలి. పాపాలు మనం ఏం చేయకూడదు, దాచిపెట్టకూడదు. ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి?
విడిచిపెట్ట. పాపాల విషయంలో, రహస్య పాపాల విషయంలో కూడా ఆయన ఎలా ఉన్నాడు? రహస్య పాపాల విషయంలో కూడా ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాం? ఎవడికి తెలియదులే, మన చేస్తామని ఎవడికి తెలిసేటి, మన చేస్తామని ఎవడో చూస్తున్నాడేంటి, ఎవడికి తెలియదు అనుకుంటున్నాం. ఎవడికి తెలియకపోవచ్చు, దేవుడు ఖచ్చితంగా, దేవుడు ఖచ్చితంగా తెలుసు. నాకు అర్థం, ఆయనకి కనబడింది ఏంటి? ఈ భూమి మీద ఆయనకి కనబడింది ఏంటి చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడండి, మోషే. ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ ముఖ కాంతిలో మేము చేసే రహస్య పాపాలన్నీ కనబడిపోతాయి కాదు? కనబడిపోతాయి. నువ్వు చేసే ఏ పిచ్చి పాపమైనా ఆయనకి ఏమైపోతాయి? నీ పక్కోడు కనబడపోవచ్చు, నీ భార్యకి కనబడపోవచ్చు, నీ సేవకుడు కనబడపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం నీ పాపాలు కనబడిపోతాయి. కీర్తన గ్రంథము 90వ కీర్తన, కీర్తన గ్రంథము 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఎంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు ఏమవుతున్నాయి? కనబడిపోతాయి. నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన వెలుతురికి నీ పాపాలు ఏమైపోతాయి? కనబడిపోతాయి. ఎందుకు వచ్చింది వాళ్ళ? ఒప్పేసుకోవడం మంచిది, చేయకుండా జాగ్రత్త పడడం మంచిది. నువ్వు ఎన్ని రోజులు కప్పేసుకున్నా, ఎన్ని రోజులు కవర్ చేసినా, ఒక రోజు ఖచ్చితంగా నీ పాపాలు ఏమైపోతాయి? కనబడిపోతాయి. ఆయన ఎదుటికి వెళ్ళిన తర్వాత నీ పాపాలు కనబడి నువ్వు పాతాళం వెళ్ళేకంటే ఇప్పుడు ఏదైనా ఒకవేళ మనిషిగా బలహీనత నుండి ఏదైనా పాపం చేస్తే ఆ పాపాన్ని మనం ఏం చేయాలి? ఒప్పేసుకోవాలి. అంటే యోబు ఏ విషయాలు యథార్థంగా ఉన్నాడని మనం ఆలోచిస్తూ ఉంటే, కన్నుల విషయంలో యథార్థంగా ఉన్నాడు, అబద్ధాల విషయంలో యథార్థంగా ఉన్నాడు, మోసాల విషయంలో యథార్థంగా ఉన్నాడు, బంగారం విషయంలో యథార్థంగా ఉన్నాడు, రహస్య పాపాల విషయంలో, ఇలా ఆయన కోసం చూస్తూ ఉంటే ఆయన అన్ని విషయాలు ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. మనం అన్ని విషయాల్లో ఉన్నామా? ఒకటి బాగుంటే ఒకటి బాగుంది మనకు. ఏమండి? ఒక విషయంలో బాగున్నామంటే ఇంకో విషయంలో బాగు. కానీ యోబు జీవితాన్ని చూస్తుంటే యోబు చాలా యథార్థంగా ఉన్నాడు. ఇంత యథార్థంగా ఉన్న ఆయన అనేక శ్రమల్లో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా నేను యథార్థంగా ఉన్నాను, యథార్థంగానే ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఏమండి? ఇంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వినాలా వినకూడదా? ఏమండి? ఇంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినాలా వినకూడదా? వినాలి. కానీ అప్పటికి ఆయన అంత యథార్థంగా ఉండి ప్రార్థన చేసినా అప్పటికి దేవుడు ప్రార్థన వినలేదంట. ఇంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తేనే వినకపోతే మన ప్రార్థన సంగతి ఏంటి మరి? నా పదవి గతవుతుంది. అబద్ధాల విషయంలో యథార్థ, కళ్ళుల విషయంలో యథార్థ, మోసం విషయంలో యథార్థ, బంగారం విషయంలో యథార్థ, రహస్య పాపాల విషయంలో యథార్థ. ఇంత యథార్థంగా ఉన్న వ్యక్తే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయలేదంట? అప్పటికి వినలేదంట. ఒకసారి చూడండి ఆ విషయం కూడా. ఆయన ప్రార్థన చేస్తే వినలేదంట. చూడండి, అదే యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. నా చేత బలత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండినను, ఏడుపు చేత నా ముఖం ఎర్రబడుతుంది. నేను యథార్థంగా ఉన్నా, ఏ పాపం చేయకపోయినా, యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్నా, నా కళ్ళు ఏమైపోతున్నాయి? ఎర్రబడిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? చేస్తనే ఉన్నాడు ప్రార్థన, దేవుడు ఏం చేయట్లేదు, వినట్లేదు. నా కళ్ళు ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలిచిచున్నది. భూమి నా రక్తము కప్పివేయకము, భూమి నా మొరను ఏం చేద్దును? కప్పియొద్దు. నా కళ్ళు ఎర్రబడుతున్నవి, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలిచి ఉన్నది. అంటే అంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్నా యోబు ప్రార్థన దేవుడు ఇంకా ఏం చేయలేదు? వినలేదు. మనం కానీ అంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అనకపోతే ఒప్పుకుంటాం మనం అండి? ఒప్పుకుంటాం. ఇది ఎంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినలేదండి? మనకు సత్యం చేయలేదు. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఆయనకంటూ ఓ సమయం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ఆ సమయం వరకు మన ప్రార్థన ఏం చేస్తుండాలి? చేస్తూనే ఉండాలి. ఆయన సమయం ఎప్పుడో మనకు తెలియదు, కనుక ఆయన సమయం వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ కళ్ళు ఎర్రబడుతూనే ఉండాలా, నువ్వు దేవుణ్ణి కొనియాడుతూనే ఉండాలి. అంత యథార్థంగా ఉంటేనే దేవుడు వినకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఓపిక ఉండాలి. దేవుడు అన్నిసార్లు వినేయాలని రూలే లేదండి, అన్నిసార్లు వెంటనే జవాబు ఇవ్వాలని రూలే లేదండి. నువ్వు చేసిన వెంటనే జవాబు ఇవ్వాలని రూలేం లేదు. వాళ్ళ జవాబు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, జవాబు ఇచ్చే సమయం కాదని దేవుడు అనుకుంటున్నాడేమో. దేవుడు అనుకునే వరకు నువ్వేం చేయాలి? ఓపికగా, మౌనంగా, సహనంగా దేవుడి దగ్గర ఏం చేయాలి? మనం కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండాలి.
కీర్తనకారుడు మాట్లాడుతుంటాడు. కీర్తన గ్రంథము 37వ కీర్తన 7వ వచనం మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, యెహోవా ఎదుట యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు ఏం చేయాలి? నువ్వు కనిపెట్టుకునుమా. తన మార్గమున వద్దిల్ల వారిని చూచి వ్యసన పడొద్దు, కనిపెట్టుకో ఉండాలి. మౌనంగా ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవుడు ఎందుకని లేదు, దేవుడు ఎందుకని లేదు, దేవుడు వినే సమయం అంటూ ఒకటి ఉంది. దేవుడు వినే సమయం వచ్చే వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే అంత యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్నా దేవునికంటూ సమయం ఉందని మనకు అర్థమవుతున్నప్పుడు, మన జీవితంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇవ్వలేదనుకోండి, ఓహో ఇది దేవుని సమయం కాదేమో అనుకోవాలి. దేవుడి సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని మనకు అర్థమవుతుంది. శ్రమల్లో యోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన? యథార్థమైన ప్రార్థన. యథార్థంగా ఉండి యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. యథార్థంగా ఉండి యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థనకి ఆ రోజు ఏం రాలేదు? జవాబు రాలేదు. అది యథార్థమైన ప్రార్థన. ఇంకెలాంటి ప్రార్థన చేస్తున్నాడు? ఈ శ్రమంలో ఇంకెలాంటి ప్రార్థన చేస్తున్నాడు కూడా మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఎడతెగని ప్రార్థన చేస్తున్నాడంట. అంటే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ విషయాన్ని కూడా చూడండి. అదే యోబు గ్రంథము 16వ అధ్యాయం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూద్దామండి. ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలిచిచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలగకుండును గాక. ప్రార్థనకు ఏముండకూడదంట? విరామం అంటే బ్రేక్ ఉండకూడదు. అంటే బ్రేక్ లేకుండా ఏం చేస్తున్నాడు యోబు? ప్రార్థన చేస్తున్నాడు. బ్రేక్ లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. శ్రమల్లో యోబు ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రార్థన యథార్థమైన ప్రార్థన, రెండో ప్రార్థన బ్రేక్ లేకుండా చేస్తున్నాడు. నాన్ స్టాప్ గా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటి వరకు? జవాబు వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. యోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం చెప్పనా? మన జీవితంలోనే శ్రమలు వస్తే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకే అంటే జవాబు వచ్చే వరకు. తెగక ఏం చేస్తుండాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి దేవుడు అనుకున్న సమయంలో నీకు జవాబిస్తాడు. ఆ సమయంలో నీకు కావాల్సిన దేవుడు నీకేం చేస్తాడు? జరిగిస్తాడు. ఆయన సమయం వచ్చే వరకు నీకు చేయాలనుకుంటున్న ఆయన సమయం వచ్చే వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. దేవుడే తింటలేదు అనకూడదు. వినే వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయడమే. జవాబు రాలేదని నీకు అర్థమైపోవాలి. ఇది దేవుని సమయం కాదేమో, ఇప్పుడు ఇస్తే అంత మంచిది కాదేమో, అందుకే దేవుడు ఇవ్వలేదేమో, దేవుడు ఇచ్చే వరకు నేను వెయిట్ చేయాలని మనం తెగకేం చేయాలి? ప్రార్థన చేయాలి. మరొక ఏముండకూడదు అన్నాడు? విరామము కలగకుండును కాక. జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యోబు. జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకు జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే అప్పటికి యోబుకి ఏ దిక్కు లేదు. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పిల్లలు పోయారు. ఉన్న భార్య కూడా ఏమంటుంది? ఏమండి, ఆ యథార్థను విడిచిపెట్టి ఆ దేవుడిని విడిచిపెట్టే భార్య వచ్చిన స్నేహితులను ఎగతాళి చేస్తాడు. యోబుకి ఏ దిక్కు లేదు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. అందుకే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దిక్కు లేని ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడండి. కీర్తన గ్రంథము 102వ కీర్తన, 102వ కీర్తన 17వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆయన దిక్కులేను దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వాడు ప్రార్థనల వైపు ఏం చేశాడంట? దిక్కులేని వారు మొరల వైపు దేవుడు చూస్తా ఉంటాడంట. నాకు ఏ దిక్కు లేదు, దేవుడే దిక్కు అనుకుంటే నీ ప్రార్థన వింటాడు. నాకు అందరూ ఉన్నారు అయినా ప్రార్థన చేస్తాడంటే నీ ప్రార్థన అంటే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి. దిక్కులేని ప్రార్థన దేవుడు అంటాడంట. యోబుకు అర్థమైపోయింది. నేను కూడా ఎవరిని ఇప్పుడు దిక్కులేని ఉండే, ఉన్న వల్ల పోయే నాకు ఎవరు లేరు, దేవుడే దిక్కు అనుకున్నాడు. దిక్కులేని ప్రార్థన దేవుడు వింటాడు కదా అనుకున్నాడు. యథార్థంగా ఉంటూ ఎడతెగని ప్రార్థన చేస్తూ దిక్కులేని వాడే దిక్కు కలిగిన దేవుని వైపు చూస్తూ చక్కగా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎడతెగన ప్రార్థన చేయాలి. యోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏంటి? ఎడతెగన ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చి తన శిష్యులకు నేర్పించింది ఏ ప్రార్థన? ఎడతెగన ప్రార్థనే. కీర్తన గ్రంథం లోకాసువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. ముగిస్తాను, కంగారు పడక. లోకాసువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుకొక నిత్యము ప్రార్థన చుండవలనని
అంతేనా? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు దేవుడు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును. ఉపమానం చెప్పి మరీ చెప్తున్నాడు ఏంటి? నిత్యం ప్రార్థన చేయాలని ఉపమానం చెప్పాడంట. నిత్యము ప్రార్థన చేయాలని ఉపమానం చెప్పాడంట. ఏ ఉపమానం? దేవుని భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చును గాని అతడు కొంతకాలం ఒప్పుకొనకపోవును. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండినట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఏం చెప్తున్నాడు? ఒక న్యాయాధిపతి దేవునికి భయపడిన వాడే, ఇష్టానుసారంగా జీవించేవాడే. ఒక ఎదురాలు మాటి మాటికి తన ఇంటికి వచ్చి న్యాయం తీర్చంటే దేవునికి భయపడిన వాడే ఆవిడికి న్యాయం తీర్చాడు కదా, అంతకంటే గొప్పవాడు కదా. మీరు మాటి మాటికి అడిగితే నేను న్యాయం తీరుస్తాను కదా అన్నాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఉపమానాన్ని బట్టి మీరు మాటి మాటికి ఏం చేయాలని అడగాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా మీరు చేస్తూ ఉంటే ఒకరోజు నేనేం చేస్తాను, నా పిల్లలు నా మీద మాత్రమే ఆధారపడ్డారు, నా పిల్లలకి ఏ దిక్కు లేదు, నా నుండే సహాయం కోరుకుంటున్నారు, వీళ్ళకి ఏ సహాయం లేదు అని అనుకుంటాడు. ఒకరోజు ఖచ్చితంగా నీకేమిస్తాడు? జవాబు ఇస్తాడు. మనం ఒక రోజు చేస్తాం, 2వ రోజు చేయం, 3 రోజులు చేస్తాం, 4వ రోజు చేయం. జవాబు రాకపోతే తీసుకొచ్చేద్దాం మనకు. అయితే 2 రోజులు చేస్తాను ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు, నేను ప్రార్థన చేయడం మానేస్తాం మనం. కానీ జవాబు వచ్చే వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకుంటున్నప్పుడు మనం చేయవలసిన పని చెప్పిన ఎడతెగని ప్రార్థన మనం చేయాలి. శ్రమల్లో యోబు చేస్తున్న 2వ ప్రార్థన ఏంటంటే ఎడతెగని ప్రార్థన. శ్రమల్లో యోబు చేసిన 3వ ప్రార్థన కూడా ఉంది. అదేం ప్రార్థన చెప్పనా? కన్నీటి ప్రార్థన చేసాడంట. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన చేసాడంట. అదే యోబు గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలించగలిగితే, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. 16వ అధ్యాయం 20వ వచనం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమే ఒకడు దేవునితో వ్యాజ్యమాడడం వలననియు నరపుత్రుని విషయమే వాని స్నేహితులతో వ్యాజ్యం కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడిచిచున్నాను. వీళ్ళు ఎగతాళి చేస్తున్నారంట. ఫ్రెండ్స్ ఏమో ఎగతాళి చేస్తున్నారంట. ఈయన ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన కూడా కన్నీళ్లు ప్రవాహంగా వెళ్ళేలా ప్రార్థన చేస్తున్నాడంట. అంటే కన్నీటి ప్రార్థన చేస్తున్నాడంట, ఎగతాళి చేస్తున్నారంట. నువ్వు అంతటాడువా, నువ్వు అలాంటాడువా, ఎలా ఉంటాడువా, చూడు అలా ఎలా ఎగతాళి చేస్తున్నారో చెప్తూ అదే యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. వీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. వాళ్ళ మాటల చేత బాధను ఏం చేస్తారంట? వచ్చింది దేనికి? బాధల్లో ఉన్న ఏం చేయడానికి వచ్చారు? వాదానికి వచ్చారంట. కానీ మాటలతో సూటుపోటు మాటలు పొడిచేస్తున్నారంట. నువ్వు అలా అంటాడు, ఎలా అంటాడు, ఏదో చేస్తుంటావని తెగ ఎగతాళి చేస్తున్నారంట. కానీ స్నేహితుల మీద ఆయన కోపడలేదు, దేవునికి మొరపెడుతున్నాడు. ఎలాంటి మొర అంటే కన్నీటితో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు అంట. అన్ని శ్రమల్లో యోబు జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన యథార్థను విడిచిపెట్టలేదు. దేవుని ఆ టైంలో కూడా స్తుతించడం కాదు, దేవుని కొరకు ఉన్నతమైన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు అంటండి. కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు శ్రమల్లో మనం ఏ ప్రార్థన చేస్తున్నాం? అసలు ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, ప్రార్థన అనుభవం ఉందా? ప్రార్థన జీవితం ఉందా? అంత యథార్థవంతుడే ప్రార్థన చేస్తున్నాడు కదా, అంత గొప్పవాడే ప్రార్థన చేస్తున్నాడు కదా. దేవుడే ఆయన కొరకు ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఇతగాడు యథార్థవంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి ఎడతగిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఏ సాక్ష్యం లేని మనం ఏ ప్రార్థన చేస్తాం చూడండి. అసలు ప్రార్థన ఉందా మన జీవితంలో? చాలా కాలంగా ఒక విషయం చెప్తున్నాను. ప్రతి కుటుంబంలో ఏ ప్రార్థన ఉండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. మీరు ప్రారంభించండి.
కుటుంబ ప్రార్థన మీకు ఉంటేనే, కుటుంబ ప్రార్థన మీకు అలవాటు ఉంటేనే ఇలాంటి ఎడతగిన ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి కన్నీటి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కన్నీటి ప్రార్థన అంటే చిన్నదనుకోకండి, కన్నీటి ప్రార్థన ఎంత పవర్ఫుల్ ప్రార్థన చెప్పన. ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైన ప్రార్థన ఏదో ఉందంటే అది కన్నీటి ప్రార్థనే. కన్నీటి ప్రార్థన అండి. బైబిల్ గ్రంథం ఒక ఆయన ఉంటాడు, పేరు హిజ్కియా. బైబిల్ గ్రంథం ఒక ఆయన ఉంటాడు హిజ్కియాతో దేవుడు ఏం చెప్పాడు చెప్పనా? యెషయాను పంపించాడు, యెషయా హిజ్కియా టైం అయిపోయింది, ఇల్లు సర్దేసుకోమని చెప్పాడు ప్రవక్తను పంపించి. ఎప్పుడైతే యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు ఇల్లు సర్దేసుకోమని చెప్తే ఆయన ఏం చేసి చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం ముగిస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చెక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. దేవుడే చెప్పాడయ్యా, నువ్వు చచ్చిపోతావంట, నీకు మరణకరమైన రోగం వస్తుందంట. ఆ రోగం వస్తే భూమి మీద ఎవడు నేను ఏం చేయలేడు, కాపాడలేడు, నీ ఇల్లు సర్దేసుకోమన్నాడయ్యా హిజ్కియా, నువ్వు రెడీ అయిపో అని యెషయా ఎప్పుడైతే చెప్పాడో, హిజ్కియా ఏం చేస్తాడు చూడండి. అతను తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థరుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థింపక. ఏ ప్రార్థన చేశాడు? నువ్వు చచ్చిపోతావని చెప్పేసరికి కన్నీటి ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశాడో చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన. ఆయన ఎవరు? ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోతున్నాడు, నువ్వు అయిపోతావు, దేవుడు చెప్పాడు, ఇల్లు సర్దేసుకోమన్నాడు. ఆయన ఎలా పోతున్నాడు? ఈయన గోడ తట్టు తిరిగాడు, దేవా నేను ఎలా బతికాను నీకు తెలుసు కదా, ఎంత గొప్పగా బతికాను నీకు తెలుసు కదా, నీకోసం నేను ఉన్నతమైన కార్యాలు చేశాను కదా అని కన్నీటి ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశాడు, 4వ వచనం, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ దేవుడు వాక్కు వచ్చిందంట. వచ్చి ఇలాగ సెలవిచ్చును, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నువ్వు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనలు అంగీకరించున్నాను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు. రేపో మాపో చచ్చిపోయేవాడికి దేవుడు ఎంతకాలం ఇచ్చాడు ఆయుష్? 15 ఏళ్ళు ఇచ్చాడు. అంతకాలం దేవుడు ఎందుకు ఇచ్చాడయా అంటే, అతగాడు చేసింది ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఈ ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన. ఈ ప్రార్థనకి వెంటనే జవాబు వస్తుంది. అలా నేను కన్నీటి ప్రార్థన చేస్తానంటే జవాబు వచ్చేద్దా? జవాబు రాదు. నువ్వు ముందు బాగా బతకాలి. యోబులా నువ్వు యథార్థంగా బతుకుతూ ఏ ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి, జవాబు వస్తుంది. అయితే నీ బతుకు బాగుండాలి. నీ బతుకు బాగుండి నువ్వు బాగా బతుకుతూ నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన ఏమొస్తుంది? జవాబు వస్తుంది. నువ్వు బాగా బ్రతకుండా నాలాంటితో చేయించుకున్నా, నువ్వు చేసుకున్నా ఎవరాదు, ఉపయోగం లేదు. చాలా మంది బాగోలేనప్పుడు, లేకపోతే బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇక చావుకు దగ్గరైపోతున్నప్పుడు అనేకులతో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారండి. అది తెలియని విషయం ఏంటంటే, ఆ టైంలో అనేకులతో ప్రార్థన చేయించుకోవడం కన్నా అప్పటి నుంచైనా యథార్థంగా బతకడం ఏం చేయలేడు. యథార్థంగా బతకడం ప్రారంభిస్తే, నిజంగా మారు మనసు పొందగలిగితే, యథార్థంగా బతకగలిగితే ఎవరి ప్రార్థన అవసరం లేదు. నువ్వే కన్నీటి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు అంటాడు. మనల్ని దొంగబత్తి బాధ వస్తే మనకి ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. బాధ వస్తే చాలా ప్రార్థనకి వెళ్ళిపోతాం. నిజమండి. బాధ రాగాలి ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడి దగ్గరికి వెళ్తాం. బాగుంటే బజార్లో తిరుగుతుంటాం. ఆ మాత్రం తెలియదు దేవుడికి. నువ్వు నటిస్తూ వచ్చావా? నిజంగా వచ్చావా? మారొచ్చావా? లేదా ఆరోగ్యం బాగోకొచ్చావా అంటే ఆ మాత్రం దేవుడు కనిపెట్టలేడా? మనం అనుకుంటా దేవుడు కనిపెట్టలేడు, దేవుడు పిచ్చోడు అనుకుంటాం మనం. దేవుడు పిచ్చోడు కాదు, మనమే పిచ్చోలు. యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండి ఏ ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. వెంటనే జవాబు వచ్చింది. బైబిల్లో మరో స్త్రీ ఉంటుందండి, పేరు హన్నా. ఆవిడకి పిల్లలు లేరు. అలా ఆయనకి 2 భార్యలు, మరో భార్యకి పిల్లలు ఉన్నారు, ఈవిడికి పిల్లలు లేరు. గొడ్రాలు ఏం చేస్తున్నారు? ఈవిడ్ని ఎగతాళి చేస్తున్నారు. ఈ బాధ భరించలేక దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎలాంటి ప్రార్థన చేసింది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలియా మందిర స్తంభము దగ్గరున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఏ ప్రార్థన చేస్తుంది? కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఏమని? దేవా, నాకు ఒక మగ పిల్లోడిని ఇస్తే ఆయన నీకోసం ఏం చేస్తాను?
చేస్తాను. నా మీద ఈ నింద తొలగించిదేవా అని కన్నీటి ప్రార్థన చేసింది. కన్నీటి ప్రార్థన చేసింది. సంవత్సరం లోపే బిడ్డను కన్నది. తీసుకొచ్చి బిడ్డ దేవునికి ఏం చేసింది? చెప్పేసింది. అప్పటి వరకు ఆవిడ మీద నింద ఉంది. ఆ నింద ఏమైపోయింది? దెబ్బకి తొలగిపోయింది. తొలగిపోయింది. అంటే అంత త్వరగా దేవుడు ఆమెకి ఎందుకు జవాబు ఇచ్చాడంటే ఆవిడ కూడా చాలా యథార్థవంతురాలే, బాగా బతికినావిడే, చాలా బాగా బతికినావిడే. ఆవిడ అంత బాగా బతికిందని మనం చెప్పాలి చెప్పనా? తన కొడుకుని ఎలా పెంచింది చెప్పనా? పాలు విడిచిన వెంటనే కొడుకుని దేవాలయానికి తీసుకొస్తే, పాలు విడిచిన వాడు దేవాలయానికి వచ్చి ఏం చేస్తాడు చెప్పనా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే పాలు ఏ కాలంలో విడిస్తాం అండి? పాలు అండి ఒక 5 ఏళ్ళు, 5 ఏళ్ళు పిల్లలు ఏమి విడిచేస్తారు? పాలు విడిచేస్తారు. 5 ఏళ్ళు పిల్లవాడు దేవాలయానికి వాళ్ళ అమ్మ తీసుకొస్తే ప్రార్థన చేయాలని ఎలా తెలిసింది అడిగి? వాళ్ళ అమ్మడికి ఏం చేసింది? వాళ్ళ అమ్మకి భక్తి లేకపోతే ఎందుకు నేర్పిస్తుంది అండి? వాళ్ళ అమ్మకి భక్తి ఉంది కనుకనే కుమారుడికి ఏం చెప్పించింది? భక్తి నేర్పించింది. కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన కూడా ఏమి ఇచ్చాడు? జవాబు ఇచ్చాడు. యోబు జీవితాన్ని చూస్తున్నప్పుడు యోబు శ్రమంలో ప్రార్థన చేశాడు మనకు అర్థమవుతుంది. ఆ ప్రార్థన యథార్థమైన ప్రార్థన ఒకటి చేశాడు. రెండోది ఎడతెగన ప్రార్థన చేశాడు. మూడోది కన్నీటి ప్రార్థన చేశాడు. ఇంత కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత యోబుకు ఒకరోజు ఏమొచ్చింది? జవాబు వచ్చింది. ప్రారంభంలో రాలేదండి, ప్రారంభంలో రాలేదు. కొద్ది కాలం తర్వాత జవాబు వచ్చింది. జవాబు వచ్చిన తర్వాత ఆయన స్థితి ఎలా మారిపోయిందో మీరు చూడగలిగితే అదే యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అత్యధికముగా ఏం చేశాడు అంటే దేవుడు ప్రార్థన విన్నాడు. ఈసారి యోబుని ఎలా ఆశీర్వదించాడు? అంత ప్రారంభం కంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడట. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగును. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. 15వ వచనం. ఆ దేశమంతటా యెహోవా కుమార్తెలు ఎంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యం ఇచ్చును. అంటే దేవుడు వినగా యోబు ప్రార్థన విన్నాడు. ఎప్పుడైతే యోబు ప్రార్థన విన్నాడో యోబుని దేవుడు ఉన్నతంగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. శ్రమంలో ప్రార్థన చేశాడు. ప్రారంభంలో జవాబు రాలేదు, కానీ రాను ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన యథార్థను బట్టి దేవుడు ఒకానొక సమయంలో ఆయన ప్రార్థన విన్నాడు. దేవుడు ప్రారంభం కంటే ఉన్నతంగా ఏం చేశాడు? హెచ్చించాడు. అంటే మన స్థితి ఉన్నతంగా ఉండాలి అంటే, ప్రారంభం కంటే మన స్థితి తర్వాత కాలంలో మరింత ఉన్నతంగా ఉండాలంటే మనం యథార్థంగా ఉండాలి. శ్రమంలో కూడా దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యథార్థమైన ప్రార్థన చేయాలి. ఎడతెగన ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన మనం చేయాలి. యోబు జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, శ్రమంలో కూడా మనం ఏం చేయాలని నేర్పిస్తున్నాడు? ప్రార్థన చేయాలి. శ్రమంలో స్తుతించేది మనకు తెలుసు. శ్రమంలో స్తుతించడమే కాదు, శ్రమంలో యోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చెప్పే విషయాలు ఏంటంటే ప్రార్థన. అర్థం కాని వాడికి ఇది కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, పిచ్చితనంగా ఉండి చేయడరా ప్రార్థన అంటే, ప్రార్థనే మన భక్తి జీవితాన్ని నూరంతలుగా ఏం చేస్తుంది? అభివృద్ధి పరుస్తుంది. యోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యోబు యథార్థవంతుడు. ఇంత యథార్థవంతుడు కూడా అంత ఉన్నతమైన ప్రార్థన చేసిన వెంటనే ఏం రాలేదు? జవాబు రాలేదు. కానీ యోబు కంగారు పడలేదు. ప్రార్థన అయితే మాత్రం ఏం చేయలేదు? ఆపలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం కూడా మన శ్రమంలో దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన జవాబు వచ్చే వరకు చేయాలి. ఎప్పుడు కంగారు పడకూడదు. దేవుడు ఎందుకు వినట్లేదు? అందరు ప్రార్థన వింటున్నాడు, అందరికి జవాబులు ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వట్లేదు మనం కంగారు పడకూడదు. నీకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఆ సమయంలో నీ ప్రార్థనకి ఏమి ఇవ్వకూడదని? జవాబు ఇవ్వకూడదని. అది నీ సమయం కాదు, దేవునికంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఓపికతో ఎదురు చూడాలి. చూడండి ఎలా ఎదురు చూడాలో చెప్పి ముగిస్తాను. కీర్తన గంధము ముగిస్తాను. ఎలా ఎదురు చూడాలి? యోబు కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. విశ్వాసంతో ఏం చేయాలంట? ఎదురు చూడాలంట. విశ్వాసంతో ఎదురు చూడాలంట. అదే కీర్తన గ్రంథము 27వ కీర్తన 14వ వచనం కూడా మీరు చూడగలిగితే,
యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రమగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుము. ధైర్యంతో ఏం చేయాలంట? దేవుడు ఖచ్చితంగా నాకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ధైర్యంగా దేవుడి కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలంట. విశ్వాసంతో ఎదురు చూడాలంట. ధైర్యంగా మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలంట. మరో చోట అంటాడు, మౌనంగా ఉండి ఏం చేయాలంటాడు? మౌనంగా ఉండడు, ఓపికగా ఉండమని. కంగారు పడకూడదు, కంగారు పడకూడదు. బైబిల్ ఆయన కొరకు రాయబడిన మాట్లాడి చెప్పనా? ఆయన చెవులు ఏమి మందంగా లేవంట. ఆయన చెవులు ఎలా లేవు? మందంగా లేవు. ప్రతిదీ ఆయనకి ఏమవుతుంది? వినబడుతుంది. ఎప్పుడు జవాబు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు, ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే సమాధానం చెప్తాడు, ఎప్పుడు నీ కార్యం జరిగించాలో అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? కార్యం జరిగిస్తాడు. దేవుడు ఆలస్యం చేశాడంటే అది కూడా మనకు మంచిగా. మనుషులు ఆలస్యం చేస్తే మంచిగా కదా, మంచి జరుగుతుంది నాకు తెలియదు, కానీ దేవుడు మనకు ఒకటి ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడంటే మన మంచికే. దేవుడు ఇచ్చినా మన మంచికే, దేవుడు ఇవ్వకపోయినా మన మంచికే. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. యోబు జీవితం చూస్తున్నప్పుడు ప్రారంభంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ముగింపుకు వచ్చేసరికి ప్రారంభం కంటే ముగింపు చాలా ఉన్నతంగా కనబడుతుంది. అంత ఉన్నతంగా ఎలా కనబడుతుంది అంటే ఆయన యథార్థతను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆయన జీవితంలో వేషధారణ లేదు. యోబుని చూస్తున్నప్పుడు యోబు కొరకు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యోబు జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం కూడా యథార్థంగా ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. మనకున్న ధనం మీద, బంగారం మీద, బంధువుల మీద, చుట్టాల మీద మనం ఆధారపడకూడదు. దేవుడి మీద ఆధారపడాలి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కనుక దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుడి మీద ఆధారపడదాం, ధైర్యంగా ఎదురు చూద్దాం. ఇలా అధైర్యం కూడా ఉండకూడదు. ఇప్పుడు అధైర్యం ఉందంటే అర్థం ఏంటి? దేవుడి మీద నీకేం లేదు, నమ్మకం లేదు. నీ దేవుడు కార్యం చేస్తాడని నమ్మితే నువ్వు ధైర్యంగా ఉండాలి అంతే. నువ్వు కంగారు పడుతున్నావు అంటే, ప్రార్థన చేసుకుంటూ కూడా కంగారు పడుతున్నావు అంటే దేవుడు చేస్తాడని చేయడేనే కదా. అపనమ్మకం ఉండకూడదు. ధైర్యంగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడని నమ్ము. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఖచ్చితంగా నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. కనుక ఇక్కడ ఉన్నవారు అందరి జీవితంలో దేవుడు మెండైన సహాయాన్ని దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని, దయగల తండ్రి, కృపల దేవ, కానీ ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి, ఈ కుటుంబం ద్వారా యోబు జీవితాన్ని తండ్రి లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేయడానికి మీరు చూపించారు. యోబు జీవితం నుండి ఎన్నో పాఠాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఆయన యథార్థవంతుడని మాకు అర్థమవుతుంది నాయన తండ్రి. మీరే తన యథార్థవంతుడని సాక్ష్యం ఇస్తున్నట్లుగా మేము చూసాం తండ్రి. తన భార్య కూడా ఆయన యథార్థవంతుడని సాక్ష్యం ఇచ్చినట్లుగా మేము చూసాం తండ్రి. ఈ యథార్థవంతుడు దేవా యథార్థమైన ప్రార్థన చేశాడు, తగన ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. అలాంటి ఉన్నతంగా బ్రతికిన వారు నేను అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి, మన సరిగ్గా బ్రతకని మేము తండ్రి అంతకన్నా ఉన్నతమైన ప్రార్థన చేయగలగాలి, అంతకన్నా ఉన్నతంగా మేము బ్రతకగలగాలి. అప్పుడే మా ప్రార్థనకు జవాబు వస్తుందని మేము గ్రహించి ఇక్కడి నుంచి అయినా ఉన్నతంగా బ్రతికి మీ ద్వారా జవాబు పొందుకునే ఆ ప్రార్థన మేము చేయగలిగే గొప్ప పరిస్థితులు మాకు అనుకూలపరచండి. ప్రత్యేకంగా నేను కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, కుటుంబంలోనైనా వదిన గారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కేవలం కృతజ్ఞత స్తుతులు మాత్రమే కాకుండా నీ మాటలు అనేకులకు వినిపించాలన్న మంచి ఆలోచనతోనైనా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో బట్టి మీకు వందనాలు. వదిన ఆరోగ్యాన్ని మీరు బాగు చేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దాయించండి. తనలో నా గలిబిలిని తీసేయండి, తనలో నా ఆందోళన తీసేయండి. ధైర్యంగా మీ ఎదురు నిలబడి మీరు సహాయం చేస్తారు, మీరు కార్యం చేస్తారు, మీరు ప్రార్థన వింటారని నమ్మకంతో, విశ్వాసంతో ధైర్యంగా నీ ఎదుట నిలబడగలిగే చక్కని పరిస్థితిని, మంచి వాతావరణాన్ని ఆమె చుట్టూ మీరు అలవర్చండి. ఆమె చుట్టూ మీరు ఆ పరిస్థితిని మీరు అనుకూలపరచండి తండ్రి. నేను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా కుటుంబాన్ని తండ్రి నడిపిస్తున్నాడు, కుటుంబం కూడా కష్టపడుతున్నాడు, మంచి ఆరోగ్యం దయచేయండి. నేను కేవలం కుటుంబాన్ని మాత్రమే కాకుండా తండ్రి సంఘానికి కూడా నన్ను నాయకుడిగా పెద్దగా ఉండి తన సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా నన్ను చక్కగా నడిపించగలిగే ఉన్నతమైన జ్ఞానాన్ని అన్నకి దయచండి. కుమారులు ఇద్దరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. తను చేస్తున్న పనిని మీరు దీవించండి. మరో కుమారుడు చదువుతున్న చదువును కూడా మీరు దీవించండి. ఉన్నతమైన స్థితికి బిడ్డలు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. నా వదిలి గారు అక్కగారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆమె కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి, ఉన్నతమైన పరిచర్య చేయడానికి సహాయం దయచండి తండ్రి. మేము చేస్తున్న ఈ ప్రార్థన అంతా తండ్రి మీ పాద సన్నిధి చేర్చుకోండి. మెండైన దీవులు కుటుంబంపై, వారి జీవితాలపై, వారు చేస్తున్న పనులపై మెండుగా మీరు ఉంచమని మీ చిత్తం ఉంటే తండ్రి మరొక్కసారి ఈ రీతికి కలిసి ఈ ప్రాంతంలో తండ్రి నీ మాటలు వినిపించగలిగే ఉన్నతమైన భాగ్యాన్ని మాకు దాయిచ్చండి. రేపు జరగబోయే వివాహంలో మీరు ఉండండి. ఉన్నతమైన సంగతుల ప్రాంతంలో మేము మాట్లాడడానికి, అనేకులను ఆలోచింప చేయడానికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని, ఉన్నతమైన జ్ఞానాన్ని మాకు దాయిచ్చమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి.
ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్ను సమాసం మనకున్న లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా కుటుంబానికి వదనికి తోడు నీడగుండి కాచి కాపాడును గాక. ఆమెన్. ప్రత్యేకమైన పాట పాడతాం.